అంబటి రాంబాబు కామెంట్స్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మోపిదేవి వెంకటరమణ. జగన్ కోసం తాను ఎన్ని త్యాగాలు చేశానో తెలుసుకోవాలని సూచించారు. అసలు అంబటి కామెంట్స్ ఏంటో, మోపిదేవి కౌంటర్ ఏంటో ఒకసారి చూద్దాం. గెలవకపోయినా మోపిదేవి రామారావు గారికి మంత్రి ఇచ్చారు. ప్రజలు తిరస్కరించబడ్డా, నాతో పాటు కష్టపడ్డాడు, జైల్లో ఉన్నాడు, చంద్రబాబు ఇబ్బంది పెట్టాడు మమ్మల్ని, అప్పుడు నాతో కష్టకాలంలో ఉన్నాడని మంత్రి ఇచ్చాడు. నేను గెలిచా సత్యనపల్లిలో, నాకు ఇవ్వాల. ఇప్పుడు మా పార్టీలోంచి వెళ్తున్నారన్నారు, వాళ్ళు ఎంత కొన్నారో ఏమో, మరి నిజంగా వెళ్తే కొనటం అమ్మటం తప్ప ఏమన్నా ఉందండి? బీజేపీ కొంతమంది నమ్మాడు కదా అప్పుడు ఎంపీని, మళ్ళీ మా దగ్గర నుంచి కొంటాడు. పోతే వెళ్ళిపోయే వాళ్ళు మనం ఏమంటాం చెప్పండి? వెళ్ళడం మంచిది కాదు. ఎండిన చెట్టే చిగురిస్తుంది, అప్పుడు నీడ వస్తుంది. ఎక్కడ నీడ ఉంటే అక్కడ వాళ్దాం అనుకుంటే ఏం చేయాలి మేము? ఎప్పుడు నీళ్ళలోనే ఉంటామా? కాసేపు ఎండలో ఉండదు కదా, డి విటమిన్ వస్తుంది ఎండలో ఉంటే. ఎప్పుడు నీళ్ళలో ఉంటే డి విటమిన్ లేక దెబ్బతింటాం. అందుకని అధికారం పోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది, ఇది ఒక అలా అలా మారుతూ ఉంటుంది. ఇవాళ ప్రతి వాళ్ళు చెప్తున్నారు ఓడిపోయినా కానీ ఎమ్మెల్సీ ఇచ్చారు, మంత్రి ఇచ్చారు, రాజ్యసభకు ఇచ్చారని చెప్పినారు. దానికన్నా ముందు నేను జగన్మోహన్ రెడ్డి గారి కొరకు నేను ఏమాత్రం త్యాగం చేసినటువంటిది ఒక్కసారి మాట్లాడేటువంటి పెద్దలు ఒకసారి ఆలోచన చేసుకుంటే వీళ్ళు మాట్లాడటానికి అవకాశం ఉండదు. ఇక్కడికి వచ్చి రాజకీయంగా ఇక్కడ ఏదో పైరవీలు చేసుకోవాలో లేదనుకుంటే ఏదో పని చేయాలనేటువంటి ఆలోచన నాకు ఏ రోజు లేదు. ఇలాంటి పరిస్థితుల్లో దీనిపై నేను మొదటి నుంచి కొంత అసంతృప్తిగా ఉన్నప్పుడు కూడాను మొన్న జరిగిన ఎన్నికల్లో అభ్యర్థిత్వం నీది కాదు అని చెప్పేసి అన్నప్పుడు మనస్తాపం చెందాం. కాబట్టి ఇవాళకి నేను ఇదేదో రాజీనామా నిర్ణయం తీసుకున్నాను, పార్టీకి దూరంగా ఉన్నాను అనేటువంటిది సరైనది కానే కాదు. నేను ఈ నిర్ణయం తీసుకున్నందుకు అనేక అపవాదులు నాకు అంటగడతారు, అందులో అనుమానం లేదు. నేను ఫేస్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నా. అలాంటి పరిస్థితులు ఇవాళ నేనేదో ప్రలోభాలకు లోనయ్యి నేనేదో రాజీనామా చేస్తున్నానని చెప్పేసి అనుకుంటే ఆ మాట్లాడే వాళ్ళకి ఆ యొక్క విజ్ఞతగా వదిలేస్తున్నది.